ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోలు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ కు దారితీసింది. ఈ ఎదురు కాల్పులో 31 మంది మావోయిస్టులు 2 జవాన్లు మృతి చెందారు. మరికొందరు మావోయిస్టులకు గాయాలయ్యాయి. భద్రతా బలగాలు మావోల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కూంబింగ్ భద్రతా బలగాలు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రైట్ రామకృష్ణ, ఇక 4 రోజుల కిందటే ఛత్తీస్గఢ్ లో మావోలకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. అంతకు ముందు కూడా 17 మంది 18 మంది చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు అంటే కంటిన్యూస్ గా మావోలకి పోలీసులకి ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మావోలు ఎక్కువ మంది మరణిస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం ఏమంటారు? యమునా, అయితే ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో కూడా ఎన్కౌంటర్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే సుమారుగా చూసుకోవచ్చు, ఈ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారుగా 100 పై కూడా మావోయిస్టులు ఈ నెలలోనే చనిపోవడం జరిగింది. అయితే 12 మంది మావోయిస్టులు కూడా ఈ రోజు ఉదయం చూసుకుంటే 12 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే అయితే ఇంకా ఇంకా ఎక్కువ మంది కూడా చనిపోయినట్టు కూడా ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా జవాన్లకు కూడా 2 గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ఇంకో 2 పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని చెప్పేసి సంబంధించిన ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొన్నది. బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలో కూడా పోలీసులు మావోయిస్టులు కూడా మధ్య ఇంకా భీకర పోరు కూడా కొనసాగుతూనే ఉన్నది. అయితే ఈ ఆపరేషన్ లో కూడా చూసుకోవచ్చు, డిఆర్జీ, ఎస్టీఎఫ్ మరియు బస్తర్ ఫైటర్లు కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. ఏమన్నా రైట్, అంటే ఈ నెలలోనే దాదాపుగా 50-60 మందికి పైగా చనిపోయారు మావోలు. అంటే ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా ఇక ఛత్తీస్గఢ్ లో మావోలు అనే వాళ్ళే లేకుండా చేయాలని గట్టిగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చా? కేంద్ర ప్రభుత్వం టార్గెట్ వల్లే కూడా చూసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ దండకార్యంలో కూడా పెద్ద ఎత్తున ఇటు మావోయిస్టులకి పోలీసులకి ఎదురుకాల్పులు జరుగుతున్న పరిస్థితి నెలకొన్నది. అంటే కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇట్లా మావోయిస్టుల అణచివేత కోసం కూడా సపరేట్ గా అక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి మావోయిస్టుల మీద టార్గెట్ గా కూడా పెద్ద ఎత్తున ఇటు డిఆర్జీ, ఎస్టీఎఫ్ ఈ బలగాలను కూడా కేంద్ర బలగాలను కూడా ఇటు మావో ప్రాంతాలలో కూడా మొత్తం కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఈ కూంబింగ్ నిర్వహించే క్రమంలోనే కూడా ఈ ఎన్కౌంటర్ జరుగుతుంది. అంతేకాకుండా ఆ ప్రాంతాలలో కూడా బేస్ క్యాంపులు ఇటు చర్ల, వెంకటాపురం, వాజేడు, అంతేకాకుండా ఇటు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున పోలీస్ బెటాలియన్లు కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణలో చూసుకుంటే కూడా తెలంగాణ సరిహద్దు ప్రాంతం చింతూరు ఈ ప్రాంతాలలో కూడా బేస్ క్యాంప్ లో ఉన్న పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో దట్టమైన అటవీ ప్రాంతంలో అయితే ఈ అలజడి అయితే నెలకొన్నది. అంటే పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. అంతేకాకుండా డ్రోన్ కెమెరాల త్రూ కూడా మావోయిస్టులు అని ఒక సమాచారంతో కూడా మావోయిస్టులు ఎక్కడున్నారో ఆ క్యాంపులపై కూడా పోలీసులు దాడి చేస్తున్నారు. దీంతో అయితే పెద్ద ఎత్తున మావోలు కూడా మృతి చెందుతున్న పరిస్థితి నెలకొన్నది. అదే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలు ఇటు కాంకేర్, బీజాపూర్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో కూడా మావోయిస్టులు కంచుకోటగా ఉంది. ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అయితే మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాలలో కూడా ఎక్కువగా పోలీసులు అయితే ఫోకస్ చేయడం జరిగింది. అందుకే చూసుకోవచ్చు, ఇప్పటికీ సుమారుగా 20 మందికి పైగా కూడా మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా ఈ భీకరపూర్లో కూడా 2 జవాన్లు కూడా మృతి చెందారు. ఇంకో 2 జవాన్లు కూడా సీరియస్ గా ఉందని చెప్పేసి ఇటు ఎస్పీ చెప్తున్న పరిస్థితి నెలకొన్నది. చూసుకోవచ్చు, గత నెల రోజుల నుంచి అయితే చూసుకోవచ్చు పెద్ద ఎత్తున మావోయిస్టుల వేట కోసం ఇప్పుడు పోలీసులు అయితే పెద్ద ఎత్తున కూంబింగ్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు చనిపోతున్నారు. అంటే పై చేయిగా కూడా పోలీసులు ఉన్నారు. మావోయిస్టులు కూడా పోలీసులను టార్గెట్ చేస్తూ కూడా ఎల్ఈడి బాంబులు కూడా అమర్చడం జరుగుతుంది. ఈ ప్రాంతాలలో కూడా వాటిని వెతికి తీసే పనిలో కూడా ఇటు పోలీసులు కూడా నిమగ్నమయ్యారు. అయితే చూసుకోవచ్చు, ఎక్కువ ఈ ఛత్తీస్గఢ్ దట్టమైన అటవీ ప్రాంతాల్లో అయితే మావోలు కంచుకొట్టగా ఉంటారు. ఆ ప్రాంతంలో అయితే పోలీసులు అనువునా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి నెలకొన్నది. ఈ ఎన్కౌంటర్లు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే హైవే ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో కూడా హైవేలు కూడా వేస్తున్నారు. ఆ వేయటానికి కూడా ఇటు ఆ కాంట్రాక్టర్లను కూడా కిడ్నాప్ చేయటం, అంతేకాకుండా ఆ కాంట్రాక్టర్లను కిడ్నాప్ చేయటము,
వారిపై కూడా వాళ్ళకి కూడా ఇటు సిఆర్పిఎఫ్ బెటాలియన్ కూడా వాళ్ళకు కూడా సెక్యూరిటీగా ఉండి కూడా ఆ రోడ్లు కూడా నిర్మిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయినా సరే చూసుకోవచ్చు ఇటు మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా ఇటు పోలీసులపై కూడా విధ్వంసం కూడా తెగబడుతున్న పరిస్థితి నెలకొన్నది. కానీ ఇప్పటి చూసుకుంటే అయితే ఈ సిచ్యువేషన్ లో అయితే పోలీస్దే పై చేయిగా కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెటాలియన్లు కూడా ఇటు ఎస్ఆర్జీ ఇంకా డిఆర్జీ ఇంకా సిఆర్పిఎఫ్ ఈ జవాన్లు అయితే పెద్ద ఎత్తున అనువనువ కూడా దట్టమైన అటవీ ప్రాంతాల్లో అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.